భీమిలి పోలీస్ స్టేషన్లో హనీ ట్రాప్ కేసు నమోదైందని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్బీ తెలిపారు. ఇక జాయ్ అనే అమ్మాయి చాలా మందిని ట్రాప్ చేసి మోసం చేసిందని, దుబాయ్లో ఉన్న ఎన్ఆర్ఐని మోసం చేయడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఇప్పటికే నిందితురాల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కమిషనర్ తెలిపారు. వీరి వెనుక ఒక ముఠా సభ్యులు కూడా ఉన్నారని, లోతైన విచారణ చేపట్టారని తెలిపారు కమిషనర్. ఇక కంచులపాలెం నుండి కూడా ఈమె బాధితులు ఒకరు ముందుకు వచ్చారు. ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కోరుతున్నాం. కేసు ఈ అమ్మాయి నిన్న ఏం జరిగిందంటే ఆ అబ్బాయి తల్లి వచ్చాడండి నా దగ్గరికి. అబ్బాయి తండ్రి దుబాయ్ లో ఉన్నారండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పారంటే ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, అబ్బాయిని ఏ విధంగా గ్రిప్ లో పెట్టారు. అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా మత్తు పదార్థం ఏదో పెట్టారు. ఆ ఇన్సూరెన్స్ పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పాడు, ఎలా 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 అంత చేశారు. ఈ రోజు మనం పేపర్లో చదివాం కదా, ఈ అంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చాడండి కంచపాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి.